Hey guys, welcome back to my another video, and this video will be regarding the best movies of 2024. సో ఫస్ట్ థింగ్ మనము మాట్లాడదాం. 2024లో జనవరిలో రిలీజ్ అయిన మూవీస్. ఫస్ట్ దిస్ గుంటూరు కారం. ఏంట్రా గుంటూరు కారము నువ్వు డిసప్పాయింటెడ్ వీడియోలో చెప్పావు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి హిట్ వీడియోలో చెప్తున్నావు అంటే కేవలం మహేష్ బాబు గారు వల్లే అది హిట్ అయింది ఆ మూవీ. అండ్ ఆ ఆరా మహేష్ బాబు గారు చూపించిన లైక్ ఆ వైబ్ కానీ, మనము నిజంగా గుంటూరు కారం సినిమాలో యూ విల్ లవ్ ద వైబ్ ఆఫ్ మహేష్ బాబు గారు. దట్ ఈస్ రమణ గారు. గుంటూరు అంటే మనకి అదే గుర్తొస్తుంది. ఈవెన్ తార్ కార్ వెళ్తుంది, లేకపోతే జీప్ వ్యాంగ్లర్ వెళ్తున్నా అదిగో మన రమణ గారు అక్కడ ఉన్నాడు. అంత వైబ్ అనమాట. బికాస్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మహేష్ బాబు గారు వల్ల, అది అంత ఇంపాక్ట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ద సాంగ్స్ ఇప్పుడు కూడా ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయి. దట్స్ గోస్ టు ది తమన్ గారు. ఈవెన్ మహేష్ బాబు గారు డ్యాన్స్ ఎరగొట్టేశారు. అసలు అది వేరే లెవెల్. మీరు మహేష్ బాబు ఫ్యాన్సా? అయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లాంటి బూతులు కూడా తెలుసుకున్నారు, తెట్టేసేయండి. బికాస్ డిసప్పాయింటెడ్ దానిలో చెప్పాను. కేవలం మహేష్ బాబు గారు తప్పని చెప్పను అక్కడ పాయింట్, ఆయన సెలక్షన్ అని చెప్తాను. బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ గారు ఆ మూవీ అలా మిగిలిపోయింది. బట్ రమణ గారు ఈజ్ వైబ్. అండ్ సెకండ్ ఈజ్ హనుమాన్. అసలు హనుమాన్ సినిమా రావడము, అది సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టడం, అండ్ తక్కువ కాస్ట్ పెట్టడం, అండ్ మొత్తం పాన్ ఇండియా అసలు వేరే లెవెల్ రీచ్ వెళ్ళిపోయింది హనుమాన్ మూవీకి. ఇట్ వాజ్ టాప్ నాచ్. అండ్ మూవీలో లాస్ట్ సీన్ ఉంటుంది భయ్యా, సూపర్ అంతే. నేను అయితే ప్రీమియర్స్కి వెళ్ళాను ఆ మూవీకి. వెళ్ళి అసలు షాక్లో ఉన్నాను. మూవీ అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ బడ్జెట్ చాలా తక్కువ, అండ్ ద విజువల్స్ అంత బాగా వచ్చినాయి. అసలు సూపర్ ఉంది నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ వర్మ గారు. అండ్ అట్లానే తేజ సజ్జా కూడా చాలా మంచిగా చేశారు. ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. లిటరల్ చాలా బాగుంది మూవీ వాజ్ వెరీ గుడ్. అండ్ థర్డ్ ఈజ్ టిల్లు స్క్వేర్. ఏంట్రా అప్పుడే మార్చ్కి వెళ్ళిపోయావు, మధ్యలో ఏం లేవండి? ఎస్ భయ్య, ఫిబ్రవరిలో కూడా పెద్ద హిట్స్ ఏం లేవు, మార్చ్లో అనమాట. మార్చ్లో అసలు సూపర్ డూపర్ బంపర్ హిట్ అసలు మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి వెళ్ళిన మూవీ దట్ ఈస్ టిల్లు స్క్వేర్. అమ్మ సిద్ధు జొన్నలగడ్డ గారు అసలు క్రేజీ. ఆయన అయితే మాత్రం క్రేజీ అనమాట. నాకు ఫస్ట్ మూవీ ఎంత అయితే నవ్వుకున్నానో, సెకండ్ మూవీ కూడా అలానే ఉంది. ఈవెన్ సీక్వెల్ని కూడా అంత బాగా ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఆ స్క్రీన్ ప్లే కానీ, ఈవెన్ ఆ డైలాగ్స్ కానీ, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి కనెక్ట్ అయిపోయారు ఆ మూవీ వల్ల. దట్ ఈస్ గ్రేట్ మూవీ. ఇంకా దీనికి మించి ఇంకేం చెప్పుకోవచ్చు. అండ్ అలానే 100 crores క్లబ్లోకి వచ్చేసారు టిల్లు స్క్వేర్. ఇంకా టిల్లు అన్న నార్మల్ కదా, అట్లా ఉంటుంది టిల్లు అంతా. మనకి చాలా టైము, లైక్ మార్చ్ అయిపోయింది. మార్చిలో ఓకే టిల్లు స్క్వేర్ వచ్చింది. ఏప్రిల్లో కూడా మనకి ఏమి లేవు. ఇంకా ఇదంతా కాదు అన్న టైంలో మనకి జూన్లో మంచి హైప్తో రిలీజ్ అయిన మూవీ దట్ ఈస్ కల్కి. అమ్మో ఒక్కొక్కటి వేరే లెవెల్ అనమాట. అది నెక్స్ట్ లెవెల్ మూవీ. దాన్ని ఫ్లాపో లేకపోతే ఏది అని కాదు, ఇట్ వాజ్ అ క్రేజీ గుడ్ మూవీ. మన లైక్ మన ఇండియన్ దగ్గర నుంచి ఇట్ వాజ్ అనదర్ లెవెల్ అనమాట. ఆ మూవీ ఒక వేరే లెవెల్ మూవీ అంతే. ఇంక దాన్ని నేనేం వర్ణించలేను. బికాస్ నేనైతే ఫస్ట్ డే మార్నింగ్ షో ఆ మూవీ చూసాను, అది కూడా హైదరాబాద్లో. మైండ్ బ్లో. అండ్ డైరెక్టర్ నాగశ్విన్ సూపర్. అండ్ ఇక్కడ ఏంటంటే నాగశ్విన్ డైరెక్షన్, ఆ మైండ్ అదంతా పక్కన పెట్టుకుంటే ఆయన తోపే. దాంతోపాటు మనకి ప్రభాస్, దీపిక పడుకొని, ఇంకోటి అమితాబ్ బచ్చన్, అసలు కమల్ హాసన్, అసలు యాక్టర్స్ గురించి చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మొత్తం థియేటర్ అల్లకొల్లాలం అయిపోయింది లాస్ట్ సీన్కి. అసలు అది అర్థం చేసుకోండి. ఇంకా మహాభారతం సీన్స్ అసలు క్రేజీ ఉన్నాయని అర్థం చేసుకోండి. ఇంకా సూపర్ అంతే. ఇంకా మనకి ఏ మూవీస్ లేకపోయా, ఏంట్రా బతుకు ఏంటి అన్న టైంలోకి మనకు వచ్చేసింది దట్ ఈస్ దేవరా కోసం అనమాట. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, రిజ కూడా బాగుంది. అండ్ ఎన్టీఆర్ గారి వైబ్ బాగుంటుంది ఆ మూవీలో, వేరే లెవెల్ సార్. అది కూడా బాగుంటుంది మూవీ, కానీ కొంచెం డిసప్పాయింటెడ్. అండ్ కలెక్షన్ పరంగా టాప్ నాచ్, అండ్ ఫ్యాన్స్ పరంగా ఇట్ వాజ్ అ క్రేజీ మూవీ. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఇష్టము. క్రేజీ ఉంటుంది అనమాట. నాకు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం క్రేజీ గుడ్.
అసలు పిచ్చి ప్యాక్ ఆడేశారు. అండ్ లాస్ట్ ఆ ఫైట్ సీన్ కానీ అసలు అమ్మో బాబోయ్ మైండ్లో నుంచి పోదు నాకైతే. షార్క్ ఫైట్ వేరే లెవెల్, వేరే లెవెల్. అదంటే ఇది కొరటాల మాస్ అంటారు కానీ నాకు డిఫెక్టే కొరటాల నాకు ఈ మూవీకి. బట్ చాలా బాగా చేశారు, చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ ఆల్సో మంచిగా అమౌంట్ కూడా వచ్చింది. అండ్ దీనికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ థింగ్ ఈజ్ అనిరుద్ధ్ గారు మ్యూజిక్ వేరే వేరే లెవెల్ అనమాట, అద్భుతం. నెక్స్ట్ ఇస్ ద సరిపోద శనివారం. అబ్బా, నాని's బెస్ట్ మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీ ఇస్ సరిపోద శనివారం. అండ్ ఎస్జే సూర్య గారు అండ్ అలానే నాని గారు. అండ్ అలానే నా వీడియో ఏదైతే నాని గారి గురించి చెప్పానో ఇట్ విల్ బి గోయింగ్ లైక్ వండర్స్ 21K వ్యూస్ అనమాట. క్రేజీ గుడ్, ఇంకా మంచిగా వెళ్ళాలి. సో అది ఒక ఇన్స్పిరేషన్ నాకు వేరే వీడియోస్ మన హీరోస్ గురించి చెప్పడానికి. అండ్ దాంతోపాటు అసలు సరిపోద శనివారం సాంగ్స్ బాగుంటాయి, స్టోరీ బాగుంటుంది, అండ్ దాని స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఎవ్రీథింగ్ అసలు చాలా క్లారిటీగా నీట్గా రాశారు. అసలు క్రేజీ గుడ్ మూవీ. అండ్ ద మెయిన్ థింగ్ ఇట్స్ ద బీజిఎం బై జెక్స్ బెజాయ్. బా అద్భుతం. ఇప్పటికీ ఇంకా నా మైండ్లో శివతాండవం నడుస్తూనే ఉంటుంది. అసలు క్రేజీ బీజిఎం అయ్యా, బీజిఎం అదరగొట్టేశారు. అండ్ నాని లుక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎక్సలెంట్. అసలు నాకు భలే నచ్చింది మూవీ, ఐ లవ్డ్ ఇట్. దాని తర్వాత నాకు బాగా నచ్చిన మూవీ అండ్ ఈ మూవీ ఇంకా మన 2024లో ద బెస్ట్ మూవీ అంటే అది ఇదే అనమాట. దట్ ఈస్ లక్కీ భాస్కర్. నాకైతే పిచ్చగా నచ్చింది. బికాజ్ దీని స్క్రీన్ ప్లే కానీ లేకపోతే ఏంటి అసలు ఆ స్టోరీ లైన్ కానీ మీకు ఒక్క నిమిషం బోర్ కొట్టదు, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ అది వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడ కట్ కాదు. సూపర్, అంతే. నాకు ఫేవరెట్ అనమాట ఆ మూవీ. చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మళ్ళీ పెట్టినా కూడా నేను చూసేస్తాను ఆ సినిమాని, అంత నచ్చిన మూవీ. దట్ ఈస్ లక్కీ భాస్కర్. సాంగ్స్ ఉంటే అద్భుతం, అంతే. సాంగ్స్ వేరే లెవెల్, అదనమాట అంతే. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు సే దిస్ మూవీ పుష్ప 2 మామూలు రికార్డ్స్ కాదండి అవి. ఒరే 1500 crores అయిందిరా, 1500 crores సింపుల్గా ఎత్తేసాడు. అసలు మామూలుగా అల్లు అర్జున్ గారు పుల్లు మామూలుగా లేదు. నార్త్లో అయితే మాత్రం ఇంకా అసలు వేరే లెవెల్ అనమాట అల్లు అర్జున్ గారిది నార్త్లో. ఇంకా ఆ యాక్షన్ కానీ ఇవన్నీ పట్టుకొని వస్తే ఇంకా టాప్ నాచ్. ఇంకా అర్థం చేసుకోండి, ర్యాంప్ ఆడిస్తున్నారు, అస్సలు తగ్గేదేలా అంటున్నారు పుష్పరాజు. అండ్ ఇంకొక ఇన్సైడర్ న్యూస్ ఏంటంటే అది January 9th ఓటీటీలోకి వస్తుందని ఇన్సైడర్ న్యూస్. బట్ అది రూమర్ కింద అనుకోండి, మేబీ ఎప్పుడు వస్తుందేమో తెలియదు, కానీ మామూలుగా జరగట్లేదు. ఇప్పటికి కూడా ఇంకా షోస్ ఫుల్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికి కూడా పుష్ప సినిమాకి వెళ్తున్నారు. అమౌంట్ తగ్గినా కూడా ఖచ్చితంగా వెళ్తారు పుష్ప సినిమాకి. ఆ వైబ్ అలా ఉంది. అండ్ అది ఇంకా మూవీ జరుగుతూనే ఉంది, సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోతున్నాయి. ఆలోచించుకోండి. మేబీ నేనే చెప్పుంటాను డిసప్పాయింటెడ్ అని, బట్ లిటరల్గా చెప్తున్నా, సుకుమార్ గారు కొన్ని పోర్షన్స్లో డిసప్పాయింట్ చేసిన ఆర్ ఎల్స్ సెకండ్ హాఫ్ మామూలు రొటీన్కి వెళ్ళిపోయినా, బట్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ క్యారెక్టరైజేషను అండ్ అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషను అది మాత్రం వేరే లెవెల్ సార్. ఆ హైప్తోనే మొత్తం అంతా మూవీని అంతా లాగేశారు. అండ్ ఇంకోటి ఒకటి చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను, నేను 2 times చూసాను ఆ మూవీ పుష్ప 2. నాకు ఇక్కడ బోర్ అనిపించలేదు మూవీ. ఇట్ వాస్ రియల్లీ గుడ్. నేను మళ్ళీ ఇంకోసారి కూడా చూసేసాను పూర్తిగా. అంటే మధ్యలో నాకు బోర్ కొట్టేసి పక్కకి వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్ అనుకున్నాను, బట్ కళ రిటర్న్ చెప్తున్నా చాలా బాగుంది. ఎస్, బట్ కొంచెం రొటీన్ ఎలిమెంట్స్. ఆ రొటీన్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకి తెలిసిన మూవీ ఆ కాన్సెప్ట్స్ ఇవన్నీ. బికాస్ నేను డిసప్పాయింట్ అయింది ఒక పాయింట్ ఏంటంటే సుకుమార్ గారు ఇలాంటి రొటీన్ ఎలిమెంట్స్ తీసుకుని వచ్చేసి పెట్టేస్తారా అని. నార్మల్గా అయితే అలా పెట్టరు. అలా పెట్టకపోతేనే అంటే ఆయన మార్క్ అలా ఉంటుంది. బట్ ఇప్పుడు అంత తీసుకోలే, సేఫ్ గేమ్ ఆడారు అనిపించింది అన్నమాట సుకుమార్ గారు. సో అదనమాట సంగతి. ఈరోజు వీడియో అయితే ఇది. మీకు కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్ సజెస్. అండ్ ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి.
అండ్ మాట్లాడండి, చెప్పండి. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడదాం అనే పాయింట్ కూడా కింద కామెంట్ చేయండి. అదనమాట సంగతి. ఉంటా మరి. బాయ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ.